హిట్లర్ అంటే రేవంత్ రెడ్డికి స్ఫూర్తి కాదు, అసలు రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ కూడా కబ్జా చేసింది వాళ్ళే కాబట్టి హైదరాబాద్లో కావచ్చు, హెచ్ఎండి లిమిట్స్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములని కబ్జా చేశారు కాబట్టి వాళ్ళ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతుండు కాబట్టి హిట్లర్ అని చెప్పి సంబోధించే ప్రయత్నం వారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది హిట్లర్ కొన్నిట్లలో ఎందుకు నాకు స్ఫూర్తి అని చెప్పిందంటే, ఎవరైనా తప్పు చేసే వాళ్ళ పట్ల మాత్రమే హిట్లర్ ఏ విధంగా ఆనాడు చర్యలు తీసుకుంటో ఆ విధంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నా. దాని ద్వారానే హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పార్కులు, లేక్స్, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడే ప్రయత్నం, ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దానికి బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఏదో రాజకీయం చేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ అని చెప్పి సంబోధించే ప్రయత్నం వారు చేస్తున్నారు. వాళ్ళలాగా ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళలాగా చెరువులు, నాలాలు, అదే పార్కులు కబ్జా చేయలేదు రేవంత్ రెడ్డి గారు. కబ్జా చేసిన చెరువులను, నాలాలను, కుంటను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతిని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు, అదే కాకుండా మూసిని పునర్జింపు చేసే కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా దేవాలయాలు రెనోవేషన్ కావచ్చు, అన్ని కూడా చాలా పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా కేసీఆర్ హిట్లర్తో పోల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎందుకు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంత రాజధాని చేస్తున్నారు అనుకోవచ్చు. విన్నారా? ఇంకా అదే కాదు సార్, ఆయనతో చెప్పు హిట్లర్ కంటే కూడా ఎక్కువ టెరిపుకుంటాం. అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తింది అనేది కూడా తెలవాలి కదా, అది కూడా సారే చెప్తాడు. ఎన్నో డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీ చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వం డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళకి హిట్లర్ కాదు, హిట్లర్ తాజవడం వాళ్ళగా బిహేవ్ చేస్తారు. ఇదన్నా ఇది వారు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా కరెక్టు, కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా తప్పనే చెప్పే ప్రయత్నంలో వారు ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అన్ని కూడా వెలికి తీస్తూ ఉన్నాడు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు హిట్లర్తో పోలుస్తూ ఉన్నారు. హిట్లర్కు సంబంధించినటువంటి అంశం విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, హైడ్రాను హిట్లర్తో పోలుస్తూ హైడ్రా విషయంలో ఎవరైతే భూములు కబ్జా చేసిన వాళ్ళ పట్ల హిట్లర్ లాగా నేను వ్యవహరిస్తున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ భూములు, నాలాలను కబ్జా చేసిన వాళ్ళ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సంపదను దోసుకున్నారు. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో అవినీతికి పాల్పడరు. కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది. అదే కాకుండా అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కార్ రేసింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గొర్రెల స్కామ్లో చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఫోన్ టేపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకు నిజమైన ఇట్లా కనపడి ఉండొచ్చు, వాళ్ళ కనపడలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి కాబట్టి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసమైన తెలంగాణ పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం, తెలంగాణ సంపదను పరిరక్షించే ప్రయత్నం, ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నా ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్పీఎస్లో టీజీ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు విక్షల. అదేవిధంగా అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తల్లి ఫ్లేవర్ ప్లేస్లో తెలంగాణ తల్లి ఫ్లేవర్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా గద్దర్ గారి జయంతిని వర్ధన అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. నంది అవార్డులు గద్దర్ గారి పేరు మీద ఇస్తూ ఉన్నాం. గద్దర్ గారికి కాకుండా అందశ్రీ గారి స్మృతివనాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే కాక ఉద్యమకాల గుర్తింపు కోసం ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి గారు ఇట్లా కనబడి ఉండొచ్చు. అది ఇట్లా గారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలమైనటువంటి అంటే తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రయత్నం చేస్తుంటే వారికి ఇట్లా కనపడి ఉండొచ్చు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగం ముందు తీసుకుని వచ్చి ఇళ్ళని కూడా కొడతా ఉంటే ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే రేవంత్ రెడ్డి సంతోషపడతా ఉన్నారు. ప్రపంచంలోనే అతి కిరాతకమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఒక హిట్లర్ తోటి హైడ్రాను పోల్చడం ఏంటిది అని చెప్పేసి కేరళ ఉన్నటువంటి మాజీ సీఎం విజయ్ సైతం కూడా కాసేపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల భగవంతుడు. ఇప్పుడు విజయ్ గారైనా కేసీఆర్ గారైనా, అయ్యా ఆర్టీసీ కార్మికులు 53 రోజులు చేసేసారు,
53 రోజులు సమ్మె చేస్తే పడుచుకున్న పాపాన మీరు పోలే. 6 సార్లు హైకోర్టు మొట్టెకాయ వేస్తే తప్ప ఎంతమంది చనిపోయి 31 మంది కార్మికులు చనిపోయారు. మీలాగా తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం అట్లా ముందుకు పోతలే. మీరు ఖమ్మంలో ఏదైతే అదే భూదాన్ భూములకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత నిజమైన నిర్వాసితులు గుర్తించి అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసిన డబుల్ బెడ్రూమ్ మూసి మీద ఎవరైతే గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కోల్పోతే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు లేని తెలంగాణ చూడాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గుడిసెల వాళ్ళకి ఇందిరా ఇల్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసింది మీరు. జర్నలిస్టులకు జాగాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే పోర్సిడ్లో కాదు వేరే కాడ అని చెప్పేసి కేటీఆర్ గారు హరీష్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని అదే కాకుండా ఉన్న ప్రతి సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. అంటే హిట్లర్ను రేవంత్ రెడ్డి గారిని హిట్లర్తో పోల్చే బదులు తాలిబాన్లతో పోల్చాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడింది. ఇక కల్వకుంట్ల కవిత గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో పవర్ పోయిన తర్వాత తాలిబాన్లని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హిట్లర్ అయిన ఒకరు, ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్ కోటేసినట్టు అని చెప్పేసి ఒకరు. అంటే పవర్ పోయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. మీరు తాలిబాన్ల పాలన కొనసాగించారు కాబట్టి ప్రగతి భవన్లోకి గద్దనకు 3 గంటల పాటు బయట కూర్చోబెట్టి ఎండలో కూర్చోబెట్టారు. మీరు మేము గద్దనన్న ఎండలో కూర్చోబెట్టామా? గద్దనన్న చనిపోతే వారి పేరు మీద వర్ధంతులు జయంతి అధికారం నిర్వహిస్తూ వారి పేరు మీద నంద్యావార్డులు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. అందేశ్ గారి అదేవిధంగా చనిపోతే వారి కుటుంబానికి సంబంధించి ఇంట్లో ఉద్యోగం ఇస్తూ అదే ఆ 1 కోటి నజరాన ఇస్తూ 500 గజాల జాగ ఇస్తూ వారి గీతాన్ని తెలంగాణ గీతం ప్రకటించుకొని స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు తాలిబాన్లా, మీరు ఇట్లరా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా తెలంగాణ సమాజంకి అర్థమవుతుంది కదా. అదే కాకుండా ప్రజాపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ ఏర్పాటు చేసుకొని ప్రజాభవన్ జరుగుతుంది. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇవ్వలే కదా మీరు. ఇవ్వలేదంటే మీరు తాలిబాన్లా, కాంగ్రెస్ పార్టీ తాలిబాన్లా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కల్వకుంట్ల కవిత గారు 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు నేను కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ తాలిబాన్లతో పోలిస్తే ఎట్లా? మీ ప్రచారం కోసం మీ మీడియా ఆర్భాటం కోసం బీఆర్ఎస్ పార్టీ తాలిబాన్లతో పోలుస్తారు, హిట్లర్తో పోలుస్తారు. హిట్లరు కొన్ని అంశాల విషయంలో హిట్లర్లాగా గౌరవిస్తున్నాను నేను, కొన్ని అంశాల విషయంలో హిట్లర్ నాకు స్ఫూర్తి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదే గతంలో కేసీఆర్ గారు కూడా అట్లాంటి వ్యాఖ్యలే చేసింది కదా. మరి ఆ కేసీఆర్ గారు ఆనాడు హిట్లర్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా హిట్లర్ అనుకోరా? ఏమైతే అంటే బీఆర్ఎస్ పార్టీ ఏది చేసినా కరెక్టు, కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడినా తప్పనే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో తనామన అనే భేదం లేదు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటూ ప్రకృతిని కాపాడే ప్రయత్నం, తెలంగాణ సంపదను కాపాడే ప్రయత్నంలో ముందుకు పోతాం.